సెప్టెంబర్ 17 తెలంగాణకు పట్టిన నిజాం బూజును భారత సైన్యం వదిలించిన రోజు. అసలు నిజాం రాజ్యంపైకి భారత సైన్యం ఎలా దండెత్తింది, నిజాం సేన నుంచి అసలు ఎలా ప్రతిఘటన ఎదురైంది, పుస్తకాల్లో చదువుకున్న ఆ సంఘటనలు నేరుగా చూస్తే అసలు ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు ఏఐతో దృశ్య రూపం ఇచ్చింది బిగ్ టీవీ. ఒక్కసారి మనం కూడా చరిత్రలోకి వెళ్దాం. 7 దశాబ్దాల క్రితం జరిగిన ఆ పోరాటాన్ని ఒకసారి ప్రత్యక్షంగా ఇప్పుడు చూద్దాం. రోజులెన్నో ఉంటాయి, కానీ చరిత్రకెక్కిన రోజులు కొన్నే ఉంటాయి. సెప్టెంబర్ 17 కూడా అలాంటిదే. యావత్ భారతమంతా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తుంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇంకా నిజాం పాలనలోనే మగ్గిపోతోంది. నిజాం నిరంకుశత్వంపై రగులుతోన్న నైజాంలో ఓ పోరాటం ఊపిరిపోసుకుంది. రంకెలేస్తోన్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సర్దార్ పటేల్ బంధువయ్యింది. నిజాం పేచమణి చెందుకు ఆపరేషన్ పోలుగా హైదరాబాద్ వైపు కదిలింది. నిజాం నిరంకుశ పాలన సంకెళ్లను తెంచుకుని తెలంగాణ ఎలా స్వేచ్ఛా వాయువులు పీల్చింది? సెప్టెంబర్ 17న ఏం జరిగింది? నిజాం నిరంకుశ పాలనకు సంకెళ్లు తెగిన రోజు, అరాచక నిజాం సామ్రాజ్యం నేలమట్టమైన రోజు, సంకెళ్లు తెంచుకుని సరికొత్త చరిత్రను లిఖించిన రోజు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తెగింపుతో సాగిన పోరాటానికి గొప్ప ముగింపు దొరికిన రోజు, తరతరాల నిజాం బోజు వదిలిన రోజు సెప్టెంబర్ 17. యావత్ భారతావనితో పాటు దక్కాల్సిన స్వాతంత్ర్యం అప్పటికే ఆలస్యమైంది. 1947 ఆగస్టు 15న భారతదేశం మొత్తం బ్రిటిష్ సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛావాయువులు పీలుస్తుంటే దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ స్టేట్ మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గిపోతోంది. ఎన్నో చర్చలు, మరెన్నో సమావేశాలు, కీలక ఒప్పందాలు జరిగాయి. అయినా నిజాం పాలకుల తీరు మారలేదు, అరాచకాలు ఆగలేదు. స్వతంత్ర భారత్లో కలిసేందుకు నిజాం ఒప్పుకోలేదు. అప్పటికే దేశంలో ఉన్న 565 సంస్థానాల్లో 562 సంస్థానాలు భారత్లో కలిసిపోయాయి. కశ్మీర్, జునగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రమే స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని భీష్మించాయి. దాంతో తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం ప్రారంభించారు. భూస్వాములు, దొరలు, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జోరందుకుంది. భారత్కు స్వాతంత్ర్యం వచ్చి ఏడాది దాటినా హైదరాబాద్ సంస్థానంలో ఎలాంటి మార్పు రాలేదు. అదే నిజాం గద్దపై ఉన్నాడు. నిజాం సైన్యం, రజాకార్లు జనాన్ని పీడిస్తూనే ఉన్నారు. ఓ పక్క సాయుధ రైతాంగ పోరాటం ఉధృతంగా సాగుతూనే ఉంది. మరోవైపు తెలంగాణలో సాగుతున్న రజాకార్ల అరాచకాలు, నిజాం ఆగడాలు ఢిల్లీకి చేరాయి. నిజాం ప్రైవేట్ సైన్యం, రజాకార్లు కల్లోలం రేపి మారణహోమం సృష్టిస్తున్నారు. వీరి ఆగడాలు హైదరాబాద్ దాటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. అంతేకాదు, హైదరాబాద్ స్టేట్ ని నిజాం పాకిస్తాన్లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాడన్న సమాచారం పటేల్ కు చేరింది. దాంతో ఇక ఉపేక్షించి లాభం లేదని భావించిన పటేల్ హైదరాబాద్ ని భారత్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. దాని ఫలితమే భారత సైన్యం చేపట్టిన పోలీస్ చర్య, అదే ఆపరేషన్ పోలో. హైదరాబాద్ స్టేట్ ని భారత యూనియన్ లో విలీనం చేసేందుకు అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక సమాలోచనలు చేశారు. నిజాం పేచమణి చెందుకు భారత సైన్యంతో ఆపరేషన్ పోలో చేపట్టాలని నిర్ణయించారు. మద్రాస్, ముంబై రాష్ట్రంలోని భారత సేనలు హైదరాబాద్ సంస్థానం వైపు కదలాలని సెప్టెంబర్ 12నే భారత సైన్యం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. పటేల్ ఆదేశాలతో మేజర్ జనరల్ జెఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13న మొదలైంది. తొలుత మహారాష్ట్రలోని నల్దుర్గ్ కోటపై మొదటి దాడి జరిగింది. నల్దుర్గ్ ప్రాంతంలో నిజాం సైన్యం శిబిరం తమ వశమైందని సెప్టెంబర్ 13న ఉదయం భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. అక్కడి నుంచి భారత బలగాలు మరో 34 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొచ్చాయి. ఈ క్రమంలో నిజాం సైన్యం, రజాకార్ల మధ్య భీకర పోరు జరిగింది. ఇక విజయవాడ వైపు నుంచి లెఫ్టినెంట్ జనరల్ రుద్ర నేతృత్వంలో భారత బలగాలు
బలగాలు హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించాయి. మధ్యాహ్నం సమయానికి ఇండియన్ ఆర్మీ మునగాల చేరుకుంది. ఈ దళాల దాడి సాగుతుండగానే రైల్వే మార్గాల రక్షణతో పాటు నిజాం సైన్యం రజాకార్లు పారిపోకుండా ఉండేందుకు దక్షిణాన కర్నూల్ వైపు నుంచి మరో దళం కదిలింది. ఉత్తర దిశలోని జాల్నా వైపు నుంచి ఇంకో దళం దాడి మొదలుపెట్టింది. సెప్టెంబర్ 14న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ని సైతం భారత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అదే రోజు రాజేశ్వర్ పట్టణానికి చేరుకుని భారత సైన్యం వైమానిక దాడులు జరిపింది. విజయవాడ నుంచి వస్తున్న బలగాలను సూర్యపేటకు 6 కిలోమీటర్ల దూరంలోనే రజాకార్లు నిజాం సైనికులు అడ్డుకునేందుకు పథకం వేశారు. ఇందుకు సెప్టెంబర్ 15న మూసీ నది మీద ఉన్న బ్రిడ్జిని కూల్చేశాయి నిజాం సేనలు. దాంతో భారత ఆర్మీ భగ్గుమంది. నార్కట్పల్లి దగ్గర హైదరాబాద్ సైన్యాన్ని చిత్తు చేసి ముందుకు దూసుకొచ్చింది. ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించడంతో నిజాం సైన్యం తోకముడిచింది. విజయవాడ వైపు నుంచి వచ్చిన దళం హైదరాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలోని చిట్యాలకు చేరుకుంది. సెప్టెంబర్ 16న ఉదయం జహీరాబాద్ వైపు నుంచి మరో దళం హైదరాబాద్ దిశగా కదిలింది. బీదర్ రోడ్ జంక్షన్ దగ్గరకు రాగానే నిజాం సైన్యం దాడులు జరిపింది. వాటన్నింటినీ ఎదుర్కొని 15 కిలోమీటర్లు భారత బలగాలు చొచ్చుకొచ్చాయి. సెప్టెంబర్ 17న ఉదయానికి భారత బలగాలు పటాన్ చెరు వరకు వచ్చేశాయి. హైదరాబాద్ సంస్థానాన్ని పశ్చిమ, తూర్పు వైపు నుంచి భారత బలగాలు ముట్టడించాయి. షోలాపూర్ హైదరాబాద్ మార్గంలో ప్రధాన బలగాలు రాగా, విజయవాడ హైదరాబాద్ మార్గంలో ఇంకొన్ని బలగాలు పోలీస్ చర్య చేపట్టాయి. మొదటి 2 రోజులు నిజాం సైన్యం నుంచి ప్రతిఘటన ఎదురైన తరువాత భారత బలగాల పోరాట పటిమకు తట్టుకోలేకపోయారు. దాంతో నిజాం సేనాని జనరల్ ఎల్ ఆండ్రూస్, ఆపరేషన్ పోలోకు నేతృత్వం వహించిన మేజర్ జనరల్ జెఎన్ చౌదరి సమక్షంలో లొంగిపోయాడు. దీని తర్వాత నిజాం ప్రధానమంత్రి మీర్ లాయిక్ అలీ కూడా రాజీనామా చేశాడు. ఎప్పుడైతే భారత బలగాలు సెప్టెంబర్ 17 ఉదయానికల్లా హైదరాబాద్ శివార్లలోని పటాన్ చెరుకు చేరుకున్నాయో అప్పుడే నిజాంకు భవిష్యత్ కనిపించింది. పరిస్థితులు చేజారిపోవటంతో ఓటమి భయం పట్టుకుంది. భారత సేనలు తన దాకా రాకముందే భారత ప్రభుత్వానికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు నిజాం. వెంటనే హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ ప్రతినిధి కెఎం మున్షీని పిలిపించి చర్చలు మొదలుపెట్టాడు. ఈ భేటీలో రాబందులు రాజీనామా చేశారు. నాకేం చేయాలో తెలియట్లేదని మున్షీతో చెప్తాడు నిజాం. భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు సిద్ధమనే విషయాన్ని భారత ప్రభుత్వ పెద్దలకు తెలియచేయాల్సిందిగా మున్షీని కోరతాడు. దాంతో హైదరాబాద్ పౌరుల భద్రత కోసం తన సైన్యానికి తగిన ఆదేశాలివ్వాలని మున్షీ నిజాంకు సలహా ఇచ్చాడు. దానికి అంగీకరించి సెప్టెంబర్ 17 సాయంత్రం దక్కన్ రేడియోలో నిజాం బలగాలను లొంగిపోవాల్సిందిగా ఆదేశించాడు. అంతేకాదు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు కూడా నిజాం ప్రకటించాడు. అంతే, దశాబ్దాలుగా నిజాం పాలనలో మగ్గిపోతున్న తెలంగాణ ఒక్కసారిగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. వేలాది మంది తెలంగాణ ప్రజలు బానిస సంకెళ్లు తెంచుకుని వీధుల్లోకొచ్చి సంతోషంగా భారత జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఆపరేషన్ పోలో కొన్ని వారాల పాటు సాగుతుందని భారత ప్రభుత్వం భావించిన అనూహ్యంగా 108 గంటల్లోనే ముగిసిపోయింది. సెప్టెంబర్ 17 సాయంత్రం రేడియోలో నిజాం ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే హైదరాబాద్ శివార్లలోని భారత బలగాలు నగరంలోకి ప్రవేశించాయి. అప్పటికే ఆపరేషన్ పోలో విజయవంతమైందన్న వార్త తెలంగాణ మొత్తం పాకింది. తమకు కూడా స్వాతంత్ర్యం దక్కిందనే ఆనందంలో ఇక్కడి ప్రజలు భారత బలగాలకు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. జాతీయ జెండాలు ఎగురవేశారు. అరుపులు, కేకలు, భారత్ మాతాకి జై నినాదాలతో నైజాం ప్రాంతం మొత్తం మార్మోగింది. చరిత్రలో నిలిచిపోయే ధిక్కారం, తిరుగులేని పోరాటంతో నిజాం పాలన ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. నూతన శకంలోకి అడుగుపెట్టింది.